కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాము. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో నుండి 24 నుంచి 26 వచనములను మన మధ్యలో ఉన్న బాబురావు గారు చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24 నుంచి 26 వచనముల వరకు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24 నుంచి 26 చదువుకుందామండి. అప్పటిగా దోణి దరికి దూరముగుచుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. దేవుడి వాక్యం దీవించునుగా. ఆ యొక్క పడవ పైన లేదా ఆ యొక్క దోణి పైన సముద్రంపై ప్రయాణము చేస్తున్నప్పుడు ఆ యొక్క దోణి ఆ దరికి చేరేసరికి అంటే అద్దరికి అంటే ఆ యొక్క చివరకు చేరేసరికి ఆ యొక్క గాలి ఎక్కువైనందున అలలు కొట్టుకొని చుండెను. ఏమి చేస్తున్నాయట? అలలు కొట్టుకుంటున్నాయట. ఈ అలలు కొట్టుకొనుట చేత ఈ యొక్క దోణి లేదా ఒక పడవ లేదా ఓడ మునిగిపోసాగిందట. దేనిని బట్టి? అలలను బట్టి. ఈ మునిగిపోసాగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారట. అప్పుడు శిష్యులు, అయ్యో ఎవరో భూతం వస్తున్నది, అయ్యో ఎవరో దెయ్యం వస్తున్నది, ఎందుచేతంటే నీటిపైన నడిచేది ఎవరు అని వారు భయము పొందినట్లుగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ మూలవాక్యములో బయలుపరచబడినటువంటి ప్రాముఖ్యమైన అంశము అలలు. ఏమిటండి? ఏమిటి? అలలు. అలలు అనేటువంటి ఈ అంశాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానము చేయటానికి ఆశపడదాం. అలలు మీ అందరికీ తెలుసు, సముద్రము పైన అలలు వస్తూ ఉంటాయి. ఈ సముద్రము పైన అలలు రావటానికి 2 కారణాలు ఉన్నాయి. కానీ ఇదే అలలు మనిషి జీవితంలో రావటానికి 3 కారణాలు ఉన్నాయి. చూడండి, సముద్రం పైన సహజంగా అంటే శాస్త్రీయంగా సైంటిఫిక్గా మనము అలలు రావటానికి కారణాలను పరిశీలించినప్పుడు 2 అంశాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటి గాలి. గాలి ఎక్కువైనప్పుడు ఈ గాలి సముద్రము పైన తాకినప్పుడు అలలు వస్తూ ఉంటవి అని మనకి సైంటిఫిక్గా తెలియపరచబడుతూ ఉన్నది. అంటే దాని అర్థం ఏమిటంటే, ఈ గాలి వీచినప్పుడు సహజంగా సముద్రం పైన అలలు ఎక్కువ ఏ టైంలో వస్తాయంటే శీతాకాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ శీతాకాలంలో ప్రధానంగా ఉదయకాలం అందు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ అలలు రావటానికి ముందు వచ్చినటువంటి గాలి ఆ సముద్రపు నీటిని తరంగాలుగా మారుస్తే, ఆ తరంగాలు ఎక్కువైనప్పుడు అలలుగా మారి ఆ అలలు చేత ఆ సముద్రం పైన వచ్చేటువంటి ఓడ కానివ్వండి, దోణి కానివ్వండి, పడవ కానివ్వండి, అది అలల చేత ముంచెత్తబడుతూ ఉంటుంది. మొదటి కారణం. రెండవది గురుత్వాకర్షణ శక్తి అంటారు. అంటే సైన్స్లో గ్రావిటేషన్ అంటారు. ఈ గ్రావిటేషన్ అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు మరి ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నాయి అనేది సైన్స్ చెప్తూ ఉంటుంది. అంటే అట్టి రీతిగా ఏమవుతుందంటే, చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి సముద్ర జలాల మీద పడినప్పుడు ఆ యొక్క జలాలు అంటే ఆ నీరు ఎక్కువ ఉబుకుతూ ఉంటుంది. దానినే టెడర్స్ అంటారు. అంటే తరంగాలుగా మారుతూ ఉంటుంది. ఈ తరంగాలు ఏమవుతుందంటే అలలుగా మారుతాయి. ఇది సైంటిఫిక్గా ఉన్నటువంటి ఒక ఆన్సర్. ఏది? అలలు రావటానికి. మరి మనిషి జీవితంలో కూడా అలలు వస్తున్నాయట వాక్యం చెప్తూ ఉన్నది.
మనిషి జీవితంలో కూడా అనేకమైన అలలు వస్తూ ఉన్నాయట. మరి ఎందుకు వస్తూ ఉన్నవి? ఉదాహరణకి సముద్ర భాగాన కూర్చున్నప్పుడు ఆ అలలు వస్తున్నప్పుడు వాటిని చూసినటువంటి ఆ యొక్క వీక్షకులు లేదా సందర్శకులు ఆ సముద్ర ఒడ్డును చూడటానికి వెళుతుంటారు. సాయంకాల సమయంలో సెలవు రోజుల్లో సహజంగా వెళుతూ ఉంటారు. భార్య బిడ్డలను తీసుకుని సరదాగా చూడడానికి వెళుతూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఆ అలలు పైకి ఎగిసి పడుతూ ఉంటే వాటిని చూసి బలీగా వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. ఈ అలలు చూడటానికి చాలా అందంగా కనపడతాయి. కానీ ఇదే అలలు ఆ ఓడను కానీ ఆ పడవను కానీ ముంచెత్తేస్తాయి. కానీ మనిషి జీవితంలో కూడా ఈ అలలు వస్తూ ఉన్నవని వాక్యం ద్వారా మనము తెలుసుకుందాం. మరి మనిషి జీవితంలో వచ్చేటువంటి అలలు ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, అప్పులు, అవమానాలు, ఈ అలలు మనిషి జీవితంలో వస్తాయట. ఇదేమిటండి, సముద్రం పైన అలలు నీటి ద్వారా వచ్చినాయి కదా అని. నిజమే, సముద్రం పైన వచ్చిన అలలు 2 రకాల కారణాల చేత వస్తూ ఉన్నవి. కానీ నీ జీవితంలో, నీ బ్రతుకులో, మనిషి యొక్క జీవితంలో వచ్చే ఈ అలలు 3 రకాలుగా మనకు కనపడుతూ ఉన్నది ప్రియులారా. 4 రకాల కారణాల చేత ఈ అలలు మనిషికి వస్తూ ఉన్నవి అని వాక్యంలో రాయబడి ఉన్నది. మొదటి కారణాన్ని మనము పరిశీలన చేద్దాం. చూడండి, యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో 4వ వచనంలో మొదటి కారణం కనపడుతూ ఉన్నది. మనందరికీ తెలుసు కదా యోనా గారి గురించి. తెలియని వారు ఎవరు లేవు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్న మనం ఈ యోనా గారి గురించి వింటూనే ఉన్నాం. మరి యోనా గారు ఏం చేశాడు? అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవచ్చెను. ఏమైందండి? వాడ బద్దలైపోవు గతి వచ్చెను. ఎందుకు వచ్చింది ఇప్పుడు చెప్పండి? దేవుడు సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు. ఇందాక మనం సైంటిఫిక్ రీజన్ తెలుసుకున్నాం. అలలు ఎందుకు వస్తాయని చెప్పబడింది. పెద్ద గాలుల చేత అలలు వస్తాయి సముద్రం పైన అని. మరి నీ జీవితంలో అలలు వస్తూ ఉన్నవి అని అంటే మొదటి కారణం యోనా గారిని దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆయనను నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్తే ఈయన తర్షీషుకు వెళుతూ మొదలుపెట్టాడు. వెళ్ళటానికి ఆ రోజుల్లో విమానాలు లేవు కదా, ఆ రోజుల్లో బస్సులు లేవు కదా, ఆ రోజుల్లో ఆటోలు లేవు కదా, ఆ రోజుల్లో మన కారులు లేవు కదా. ఎలాగ ప్రయాణం చేయాలంటే దగ్గరి ప్రయాణం అంటే గాడిదలపైన, ఒంటెలపైన, గుర్రములపైన ప్రయాణం చేయాలి. దూర ప్రాంతం అయితే ఖచ్చితంగా సముద్ర మార్గం ద్వారానే వెళ్ళాలి. అటు రీతిగా ఈ యొక్క యోనా గారు ఓడ ప్రయాణం ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళడానికి? తర్షీషుకు వెళ్ళటానికి. దేవుడు వెళ్ళమన్నది ఎక్కడికి? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? నినివే పట్టణం పాడైపోతుంది, పాపం ఎక్కువైపోయింది అని. గమనించండి ప్రియులరా. మరి ఒకప్పుడు పట్టణమైన మన ఊరు కూడా పాడైపోయింది. ఇది మహా పెద్ద పట్టణం. ఒకప్పుడు 1000 సంవత్సరాలప్పుడు రాజులు పరిపాలించారు ఈ ఊరిని. మరి ఏమైపోయింది ఇప్పుడు? త్రాగటానికి కూడా నీరు పడటం లేదు ఈ భూమిలో. కారణం ఏంటో తెలుసా? పాపము. ఈ పాపము ఈ పట్టణాన్ని పాడు చేసింది. ఎలా పాడు చేసిందంటే దీని ఊరి పేరు కూడా మరుగున పడిపోయింది. ఊరి పేరు ఎవరికి తెలియని పరిస్థితి వచ్చింది. భూమిలో నీరు కూడా పడని దుస్థితి వచ్చింది. కారణం ఏమిటో తెలుసా? వ్యభిచారం అనే పాపం ఈ పట్టణాన్ని పాడు చేసింది. అలాగే ఆనాడు నినివే పట్టణము పాడైపోతున్నదని యోనా గారిని దేవుడు వెళ్ళని చెప్పమన్నాడు. కానీ యోనా దేవుని మాటను విని చెవితో వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడు? నినివే వెళ్ళమన్నప్పుడు తర్షీషుకు వెళ్తా మొదలుపెట్టాడు. వాడెక్కాడు. అప్పుడు దేవుని కోపం వచ్చింది. నేను చెప్పింది నిన్ను ఇటు వెళ్ళమన్నా, నువ్వు ఇటు వెళుతున్నావు. నేను చెప్పింది కుడివైపుకి వెళ్ళమన్నా, నువ్వు ఎడమవైపుకి వెళుతున్నావు. కాబట్టి నువ్వు ఎక్కినటువంటి ఓడ మునిగిపోతే నీకు బుద్ధి వస్తుందని ఆయన గమనించి
ఏమి చేశాడంట? యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా. అలలు ఎందుకు చేత వచ్చింది అంటే సైంటిఫిక్ రీజన్, మొదటి రీజను గాలుల వలన. ఇప్పుడు ఈ గాలుల చేత, అలల చేత ఓడ తుఫాను రేగి, ఆ తుఫాను ఓడను కొట్టేసరికి ఆ యొక్క ఓడ ఏమైపోతుందట? బద్దలైపోవు గతి వచ్చెను. ఈ మహానుభావుడు ఎక్కేసి కింది భాగంలో పడుకుని గురకబెట్టి నిద్రపోతున్నాడు. ఈ పైనున్న వారందరూ కూడా అయ్యో వాళ్ళ మునిగిపోతుంది, ఆ సామాన్లు పాడేయండి, బరువు ఎక్కువైందేమో అని ఆలోచించి చివరికి ఇందులో ఎవడో దుర్మార్గుడు ఉండుంటాడు, ఇందులో ఎవడో పాపాత్మ ఉండుంటాడు, వీడి వల్ల ఇది జరుగుతుందేమో అని ఆ అందరి పేర్లు రాసి చీటీలు వేశారట. చీటీలు వేస్తే ఎవరికి వచ్చిందో తెలుసా? యోనా పేరు వచ్చింది. నిజమే కదా, దేవుడు వెళ్ళమన్నది ఒక చోటకి, నువ్వు వెళ్ళేది ఒక చోటకి. దేవుడు ఆయన పేరే చీటీల్లో బయట తీయించాడు. ఓరి నిద్రపోతున్నాం, మేము మునిగిపోతున్నాం, చచ్చిపోతున్నాం అక్కడని అందరూ ఆలోచించి నీ వల్ల ఇది జరుగుతుందని చెప్పి ఈ నెత్తి సముద్రంలో పాడేశారు. గమనించండి ప్రియ సహోదరులారా, ఇప్పుడు అలలు ఎందుకు వస్తున్నాయి అంటే మొట్టమొదటి కారణం మనిషి జీవితంలో దేవుని మాట వినకపోవుట చేత. ఈ యోనా గారు దేవుని మాట వినలేదు. వినని కారణంగా ఆయన జీవితంలో ఏమొచ్చింది? ఇప్పుడు అల వచ్చింది. ఏం అల వచ్చింది? మనం ఇందాక చెప్పుకున్నాం, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, అప్పులు, అవమానాలు. ఇందులో ఒకటి వచ్చింది. దీనికి ఏమొచ్చింది? ఇప్పుడు దీనికి బాధ వచ్చింది. ఆ సముద్రంలో ఇసిరి పాడేయగానే యోనాని చేప మింగేసింది. అప్పుడు ఏడుస్తున్నాడు లోపల, అయ్యా నేను దీని గర్భంలో ఉండి నాకు ఆయువు అందటం లేదు, ఆక్సిజన్ అందటం లేదు అయ్యా అని ఏడుస్తున్నాడు లోపల. ముందే దేవుని మాట వింటే ఈ కష్టమని అల వచ్చేదా? వినలేదు గనక ఏమొచ్చింది? ఇప్పుడు ఆయనకి బాధలు వచ్చాయి. బాధ అనే అల ఆయనను తరుముతూ ఉన్నది. కావున ప్రియమైన సంగమా, మనిషి జీవితంలో అలలు రావటానికి మొట్టమొదటి కారణం దేవుని మాట వినకపోవుట. అందుకు ఉదాహరణే ఈ యోనా గారు. రెండవది కూడా మనం చూద్దాం. దేవుడంటే భయం లేకపోయినప్పుడు కూడా దేవుడు ఈ అలలు పెడతాడు. ఏమి అలలు పెడతాడు? ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వ్యాధులు, బాధలు, అప్పులు, అవమానాలు, ఈ యొక్క అలలు పెడతాడు అని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, దేవుడంటే భయం లేకపోవట చేత అలలు వస్తాయి అని యెషయా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తున్నాం. చదవండి. యెషయా గ్రంథము దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది, ఆయన వారి మీదకి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి, వీధుల మధ్యను వారి కళేబారములు పెంటవలే పడి ఉన్నవి. 5వ అధ్యాయం 25వ వచనం. అవును. లాస్ట్ లో ఉంటది, నేను సముద్ర తరంగములకు ఇసుకను అద్దులుగా వేశాను, అది మీకు తెలుసు, కానీ మీరు భయపడుటలేదు అంటాడు. అంటే ఏమిటి? ఇప్పుడు దేవునికి భయపడకపోవటం వల్ల ఈ అలలు మన జీవితంలోకి వస్తాయి. ఏ అలలండి? సముద్రం పైన వచ్చే అలలు కాదు. మన జీవితంలోకి వచ్చే అలలు ఏమిటి అంటే ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, వ్యాధులు, బాధలు, అప్పులు, అవమానాలు అనే అలలు నీ జీవితంలోకి వస్తున్నాయి అని అంటే రెండవ కారణం, నీవు దేవుడంటే భయం లేకుండా బ్రతుకుతున్నావు. దేవుడంటే నీకు భయం లేదు. ఈ భయం లేని కారణం చేత ఈ అలలు నిన్ను కొడుతూ ఉన్నాయి. అలలు కొడితే ఏమవుతుందండి? సముద్రం మీద అలలు కొడుతున్నాయి అనుకోండి, ఇందాక మనం చూసాం, అలలు కొట్టేసరికి ఏమైంది? ఇప్పుడు ఓడ బద్దలైపోసాగినది అని, బద్దలైపోయే గతి వచ్చినది అని. మరి మన జీవితంలో మన బ్రతుకు కూడా ఛిద్రమైపోతాకి కారణం, బద్దలైపోతాకి కారణం ఇవే. ఏమిటి? మొదటిది దేవుని మాట వినకపోవటం, రెండవది దేవునికి భయపడకపోవటం, మూడవది కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యముల్లో 27వ అధ్యాయంలో 5 నుంచి 15 వచనాల్లో అక్కడ మరొక కారణం కనపడుతున్నది. అది దేవునికి వ్యతిరేకముగా నడుచుకునుట.
దేవునికి ఎవరైతే వ్యతిరేకంగా నడుచుకుంటారో వారి జీవితంలో కూడా ఈ అలలు వస్తాయి. మరి నిజంగా వచ్చినవి అంటే అక్కడ పౌలు గారితో సహా 276 మంది ఓడలో ప్రవేశిస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఈ చేస్తున్నప్పుడు ఈ పౌలు గారిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే దేవుని వాక్యము ఆయన ప్రచురం చేస్తున్నాడు, దేవుని గురించి ప్రజలకు తెలియపరుస్తున్నాడు, పాడైపోతున్న ప్రజలను మార్చి చేస్తున్నాడు అని కక్షగట్టి ఆయనను హింసించాలని అరెస్ట్ చేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళిపోవటానికి వాడెక్కించారు ఆయన. అలాగా 14 రోజులు వారి ప్రయాణం ఓడలో సాగింది సముద్రం మీద. ఇప్పుడు సముద్రము మీద ఏమొచ్చిందంటే పెద్ద తుఫాను వచ్చింది. ఈ సముద్రం మీద పెద్ద తుఫాను వచ్చి అలలు చేత ఓడను కొడుతూ ఉన్నాయి. పౌలు గారు చెప్తూనే ఉన్నాడు, అయ్యా మీరు జాగ్రత్తగా దేవుని ప్రార్థన చేయండి అయ్యా అని చెప్తున్నాడు. ఎవరు లెక్క చేయటంలే. చివరికి సామాన్లు బరువు ఎక్కువైతున్నాయేమని పారేస్తున్నారు. అయినా సరే తుఫాను ఆగటం లేదు, అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. మరి ఎందుకు ఇలా జరిగింది అని అంటే దేవుని సేవ చేస్తున్నటువంటి పౌలు గారిని చిత్రహింసల పాలు చేయాలని, దేవుడంటే భయం లేక, దేవుడంటే భక్తి లేక, దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించిన కారణముగా ఏం జరిగిందంటే ఓడలో ప్రయాణిస్తున్న వారందరూ కూడా అయ్యో మేము ఇక బ్రతుకుతామా, మేము బ్రతకటామనే ఆశ మాకు పోయింది అని భీతిల్లిపోయారు. అలల చేత కొట్టబడింది ఓడ. ఎందుకని అని మనం ఆలోచించినప్పుడు వారు దేవునికి వ్యతిరేకంగా, మొదటి వచనంలో చూడండి ఎవరెవరు ఆ యొక్క పౌలు గారిని తీసుకెళ్తున్న వారు ఉన్నారో చూడండి, ఒకసారి చదవండి. మొదటి వచనం చదవండి. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళేదామని నిన్నమైనప్పుడు వారు పౌలును మరికొందరును ఖైదీలను ఐగుప్తు పట్టణంలో సదాధిపతి అయిన ఈలి అను వారికి అప్పగించిరి. ఆసియా ద్రవ్యమునున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రమత్తియు పట్టణపు ఓడ ఎక్కి మేము బయలుదేరితిమి. మాసులోనికును దెనసులోనికి ఎక్కడ నుంచి ఎక్కడికి, ఏ పట్టణం నుంచి ఏ పట్టణానికి వారు ఓడపై ప్రయాణం చేస్తున్నారు అక్కడ రాయబడింది. అలా క్రిందికంటా చదువుతూ వెళుతున్నప్పుడు పౌలు గారే అంటాడు, మేమిక బ్రతుకుతామని ఆశ లేకుండా పోయింది. కారణం ఏమిటో తెలుసా? అలల చేత మేము కొట్టబడ్డాం. మా ఓడ అలల చేత అటు ఇటు ఊగిసలాడిపోతూ ఉన్నది. అలల చేత ఆ యొక్క ఓడ కిందికి పైకి ఊగిసలాడిపోతుంది. ఇది తిరగబడుతుందో అటు తిరగబడుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాము అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దానిలో వాడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. ఇదంతా ఎందుకు జరిగిందనంటే దేవునికి వ్యతిరేకులుగా ఉన్నవారు ఈ దేవుని సేవ చేసినటువంటి పౌలు గారిని హింసించాలని చేసిన ప్రయత్నం. 8వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు వారితో చెప్పి. చాలండి. ఇక్కడ ఏమైందంటే అల్ప విశ్వాసం వచ్చింది. ఆయన ఓడలో పడుకొని ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. శిష్యులు ఆయన పడుకోవటం తెలుసు ఆయనకు. అయినప్పటికీ కూడా ఆ యొక్క అలల చేత ఆ యొక్క ధోని అటు ఇటు ఊగిసలాడిపోతుంటే, ప్రభువా మేము చచ్చిపోతుండే నిద్రపోతున్నామేంటయ్యా, ఈ అలల చేత మేము కొట్టుకుపోతున్నాము. అలలపైనే నడచిన నాదు యేసయ్యా ఆదుకోవయ్యా. అలలపైన నడుస్తున్నప్పుడు, అలలు కొడుతున్నప్పుడు, సముద్రం పైన నడుస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఎందుకయ్యా మీకు భయం? అంత అల్ప విశ్వాసం ఏమిటి? విశ్వాసం లేదని నేను ఉన్నాను కదా ఓడలో, మీరు ఎందుకు భయపడుతున్నారు అని అంటాడు. అంటే ఇక్కడ దేవుని యందు విశ్వాసము లేకపోవడం చేత కూడా నీ జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, వ్యాధులు, బాధలు, అప్పులు, అవమానాలనే అలలు వస్తున్నాయి. నీకు విశ్వాసము లేకపోవటం చేత 4 కారణాలు. దేవుని మాట వినకపోవటం, దేవుడంటే భయభక్తి లేకపోవటం, దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవటం, దేవుని పట్ల విశ్వాసం లేకపోవటం. ఈ 4 కారణాల వల్ల నీ జీవితంలో
అలలు వస్తూ ఉన్నాయి. నిజంగా వస్తున్నాయా? ఉన్నాయా? ఈ అలలు మీ కుటుంబంలో ఉన్నాయా? మీ జీవితంలో ఉన్నాయా? మీ బ్రతుకులో ఉన్నాయా? వాక్యం చెప్తుంది. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనముని ఒకసారి మనం చూద్దాం. నిజంగా ఉన్నవా? నిజంగా వస్తున్నవా? ఈ అలలు నీ కుటుంబాన్ని తరుముతున్నాయా? ఈ అలలు నీ కుటుంబాన్ని ముంచెత్తుతున్నాయా? అలలు నీ యొక్క జీవితాన్ని బాధిస్తున్నాయా? అలలు నీ యొక్క బ్రతుకును వేధిస్తున్నాయా? ఆలోచించుకో. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయములో 3వ వచనాన్ని చదువుదాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు పట్టణమా నేను నీకు విరోధనై సముద్రము దాని తరంగములో పొంగుజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదకి రప్పించుచున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు తూరు పట్టణంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? సముద్ర తరంగములను నీ మీదకి రప్పించుచున్నాను. ఏమి రప్పిస్తున్నారంట? సముద్ర తరంగములు ఎవరి మీదకి వస్తున్నాయి? ఇప్పుడు నీ మీదకి వస్తున్నాయి, నీ కుటుంబం మీదకి వస్తున్నాయి, నీ జీవితం మీదకి వస్తున్నాయి, నీ బ్రతుకులోకి వస్తున్నాయి. ఈ యొక్క అలలు ఎందుకని తెలుసా? దేవుడు నీకు విరోధముగా ఉండట చేత. దేవుడు ఎందుకు నీకు విరోధంగా ఉన్నాడు? దేవుడు అంటే నీకు భయం లేదు. ఎందుకు దేవుడు నీకు విరోధంగా ఉన్నాడు? దేవుని మాట నీవు వినటం లేదు. ఎందుకు దేవుడు నీకు విరోధంగా ఉన్నాడు? దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు. ఎందుకు దేవుడు నీకు విరోధంగా ఉన్నాడు? దేవుడు అంటే నీకు విశ్వాసం లేదు. ఈ 4 కారణాల చేత ఏం జరిగింది ఇక్కడ? దేవుడు నీకు విరోధముగా ఉండి సముద్ర తరంగములను నీ మీదకి రప్పిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు సముద్ర తరంగములను, అలలను నీ పైకి, నీ కుటుంబం పైకి, నీ జీవితంలోకి, నీ బ్రతుకులోకి నడిపిస్తూ ఉన్నాడు అలలను. ఆ కారణంగా దేవుడు నీకు విరోధిగా ఉన్నాడు. విరోధిగా ఉండటమే కాదు, సముద్ర తరంగముల అలలను నీ జీవితంలోకి పంపిస్తున్నాడు. మొదటి కారణం. రెండవ కారణం చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. తమ అవమానమును నురుగు చూడండి. తన అవమానము అను వెళ్ళగొక్కువారే సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను మీరున్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము చేయుచున్నది. సహజంగా భద్రము చేయటం అంటే జాగ్రత్త చేయటం, దాచుకోవడం. ఇక్కడ దేన్ని దాస్తున్నాడు దేవుడు తెలుసా? దేవుడు అంటే భయం లేని వారి కొరకు, దేవుడు అంటే భక్తి లేని వారి కొరకు, దేవునికి వ్యతిరేకంగా నడిచే వారి కొరకు, దేవునికి అంటే విశ్వాసం లేని వారి కొరకు ఏమి దాస్తున్నాడట? అవమానము అను నురుగు. ఏమిటండి అది? అవమానము అనే నురుగును సముద్రం యొక్క ప్రచండమైన అలలుగా. ఏమిటది? అలలుగా, మార్గము తప్పి తిరుగు చుక్కలుగా. వారి కొరకు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? దేవుడంటే భయం లేని వారి కొరకు, దేవుని మాట వినని వారి కొరకు, దేవునికి వ్యతిరేకంగా నడిచే వారి కొరకు, దేవుడంటే విశ్వాసం లేని వారి కొరకు ఆయన దాచి ఉంచుతున్నాడట. ఏమిటో తెలుసు? అది అవమానము. అది ఎలాగంటే ప్రచండమైన అలలుగా, చిన్న అలలు కాదు. అక్కడ చూడండి, ప్రచండమైన అలలు అంటే చాలా బిగ్గర అలలు. ఆ అలలు వస్తున్నప్పుడు ఆ యొక్క శబ్దానికి వినేవారికి ఎలాగో తెలుసో, అమ్మో ఏదో ఇరిగి పడిపోయినది. ఎప్పుడన్నా మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు, అటు వైజాగ్లో కానీ, ఇటు మన కాకినాడ దగ్గర కానీ, లేకపోతే మన నరసాపురం దగ్గర కానీ సముద్రపు ఒడ్డు ఉంటుంది. ఆ సముద్రపు ఒడ్డు దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద అలలు వచ్చినప్పుడు ఆ సౌండ్ వస్తుంది, ఆ శబ్దం వస్తుంది. అలాంటి అలలు నీ కోసం దాచి ఉంచుతున్నాడంట దేవుడు. సహజంగా బంగారం దాచి ఉంచాలి, డబ్బు దాచి ఉంచాలి, ఐశ్వర్యం దాచి ఉంచాలి, ఆస్తి దాచి ఉంచాలి. కానీ దేవుడు ఏది దాచి ఉంచుతున్నాడు నీ కొరకు? అవమానమును ప్రచండమైన అలలు
నీ కొరకు దాచి ఉంచుతున్నాడంట. ఎందులో తెలుసా? గాఢాంధకారములో. అక్కడ చూడండి, వారి కొరకు గాఢాంధకారమును నిరంతరమును భద్రముగా. ఎప్పుడైతే నువ్వు మాట వినవో, ఎప్పుడైతే దేవుని నీవు లెక్క చేయవో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా నడుస్తావో, ఎప్పుడైతే దేవునికి మరి విశ్వాసం లేకుండా జీవిస్తావో, వీటిని నీకు దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ 4 చేయకపోతే మీ మీదకి ఏమొస్తుందంట? మొట్టమొదటిది ఏమొస్తూ ఉన్నది? దేవుడు నీకు విరోధి అయ్యి నీ మీదకి అలలు రప్పిస్తూ ఉన్నాడు. రెండవది, నీ కొరకు ఈ అవమానములను గాఢాంధకారములో దాచి నీకుంచుతున్నాడు. వెలుగులో కాదు, గాఢాంధకారంలో దాచి నీకుంచుతున్నాడు. ఏమి దాచి ఉంచుతున్నాడు? ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వ్యాధులు, బాధలు, అప్పులు, అవమానాలనే తరంగములు లేదా అలలు నీ కొరకు దాచి ఉంచుతున్నాడు. మరి నీవు దేవుని మాట వినకపోయినప్పుడు, దేవుని లెక్క చేయనప్పుడు, దేవునికి భయపడినప్పుడు, దేవుని మీద విశ్వాసం లేనప్పుడు ఇవన్నీ నీకు దాచి ఉంచితే, కీర్తన గ్రంథం 42:7 చదవండి. నీకు దాచి ఉంచితే, దేవుడు నీ కొరకు సిద్ధపడిస్తే నీ పరిస్థితి ఎలాగుంటది? నీ జల ప్రవాహాల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు తరంగములన్నీయు నా మీదుగా పొర్లి. ఇప్పుడు ఎవరి మీదకి వస్తున్నాయి తెలుసా? మన మీదకి వస్తున్నాయి. ఎందుకు? యోనా గారిలాగా దేవుని మాట విన్నందుకు. ఎందుకు? ఇజ్రాయేలు జనాంగములాగా దేవుడంటే భయం లేకపోవటం వల్ల. ఎందుకు? ఆ యొక్క దేవుని సేవ చేసినటువంటి సౌలును హింసించాలని ప్రయత్నం చేసిన దేవుని వ్యతిరేకమైన వ్యక్తులను బట్టి అక్కడ అలలు వచ్చినాయి. నీకు కూడా దేవుని వ్యతిరేకంగా నీవు నడిస్తే నీకు అలలు వస్తాయి. నీ విశ్వాసం లేకపోతే ఈ విధమైన ఏమొస్తాయట? ఈ అలలన్నీయు, నీ అలలన్నీయు. ఏ అలలు? ఎవరు అలలు? దేవుడిచ్చే అలలు అన్నీ, నీ తరంగములన్నీ నా మీదకి పొంగి పొర్లుతూ ఉన్నవి. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. అందుచేత నీ జీవితంలో ఈ అలలు ఉండకూడదు అంటే, నీ జీవితంలోకి, నీ బ్రతుకులోకి, నీ కుటుంబంలోకి, నీ బిడ్డల మీదకి ఈ అలలు రాకుండా ఉండాలి అనంటే నీ జీవితం అనే ఓడలో దేవుడు ఉండాలి. నీ విశ్వాస యాత్రలో దేవుడున్నాడు అని భక్తుడు పాడుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఏమిటి? నీ జీవితం అనే ఓడలో దేవుడు ఉండాలి అంటే నీ కుటుంబంలో దేవుడు ఉండాలి. ఉన్నాడా? నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? ఉన్నాడని నీవు అనుకుంటూ ఉన్నావా? మత్తయి సువార్త 4:36 39 ఒక మాట మనకు కనపడుతూ ఉంటది. ఏమిటి అని అంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పడుకున్నప్పుడు శిష్యులు వెళ్ళి లేపారు. అయ్యా, మేము ఈ అలల చేత కొట్టబడుతున్నాం, అలలు లోపలికి వచ్చేస్తున్నాయి, మమ్మల్ని ముంచేస్తున్నాయి, మేము చచ్చిపోయేలాగున్నాం అని ఆయన లేపినప్పుడు ఆయన లేచి ఏం చేశాడో చూడండి. 4:39 మార్కు సువార్త 4:39 ఆయన లేచి ఏమి చేశాడో చూడండి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. దేవునికి స్తోత్రం. ఏమైంది ఇప్పుడు? అక్కడ అలలన్నీ ఆగిపోయినాయి, సైలెంట్ అయిపోయినాయి. ఆయన అంటున్నాడు కదా, ఆగో, నేను చెప్తున్నాను కదా, నువ్వు నెమ్మదిచ్చు అనగానే అలలు ఆగిపోయినాయి, గాలి ఆగిపోయింది. సముద్రానికి ఆదేశించాడట ఆయన. అక్కడ స్పష్టంగా రాయబడింది, సముద్రమును ఆదేశించగా నిమ్మళమాగెను. అంటే సముద్రం ఏం చేసింది? ఇప్పుడు దేవుని మాట విన్నది కదా, వినబట్టే కదా ఆ యొక్క అలలన్నీ ఆగిపోని. మరి యోనా గారు దేవుని మాట విన్నాడా? వింటే అక్కడ ఆ ఓడలోకి అలలు వచ్చాయా? ఓడ బద్దలైపోయి గతి వచ్చేదా? మరి ఇప్పుడు మనం వింటున్నామా మాట? అలనాడు యోనా గారు మాట లేదు, ఇక్కడ సముద్రం మాటింది, మనం మాత్రం దేవుని మాట వినటం లేదు. ప్రియులారా, గమనించండి. అందుచేతే మన కుటుంబంలో కలలు, అందుచేతే మన జీవితంలో కలలు, అందుచేతే మన బ్రతుకులో కలలు వస్తున్నాయి. దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే దేవుడు మన జీవితం అనే ఓడలో ఆయన ఉంటాడు ఎల్లప్పుడు. ఆయన మనకి తోడుగా ఉన్నప్పుడు, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు కదా,
నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడకుడి అని వాగ్దానం ఇచ్చాడు కదా. జడియకుడి అని వాగ్దానం ఇచ్చాడు కదా. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టేవాడా? నమ్మదగిన దేవుడు కదా. ఆయన నీ కుటుంబంలో ఉంటాడు కదా, ఆయన నీ జీవితంలో ఉంటాడు కదా, ఆయన నీ బ్రతుకులో ఉంటాడు కదా. మరి ఎప్పుడు ఉంటాడు ఆయన? ఆయన మాట నీవు విన్నప్పుడు. సముద్రం మాట ఉంది కానీ మనిషి మాట వినటం లేదు. గమనించండి ప్రియులారా, కాకులు మాట ఉన్నాయండి, దేవుని మాట. కాకులు సహజంగా చిన్న ఎంగిలి మెతుకు కనపడితేనే ఎత్తుకుపోవటానికి చూస్తాయి. ఒక స్పూన్కి ఒక ఎంగిలి మెతుకు కనపడితే స్పూన్ ఎత్తుకుపోలే కాకులు ఏలియాకి ఆహారం పట్టుకెళ్ళమంటే మాంసాన్ని తీసుకెళ్ళి, రొట్టెలు తీసుకెళ్ళి మధ్యలో ఎక్కడ ఆగి ఆ రొట్టె తిన్నట్టు కానీ ఆ మాంసం ముద్ద తిన్నట్టు కానీ ఎక్కడ కనపడదు. అంటే కాకుల మూక దేవుని మాట ఉన్నాయి, సముద్రం దేవుని మాట విన్నది, చేప దేవుని మాట విన్నది. యోనాను తీసుకెళ్ళి ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాను నేను అక్కడ వదిలేయి మింగి తీసుకెళ్ళని చెప్తే చేప తీసుకెళ్ళి యోనాని నినివే పట్టణం సముద్ర ఒడ్డున ఊసి వచ్చింది, కడుపులో నుంచి బయటికి కక్కింది. చేప మాట ఉంది, మనిషి మాట వినటం లేదు. అందుకనే మనుషులు మాట వినటం లేదు గనుకనే ఈ అలలు వస్తున్నాయి. మనుషులు దేవుని లెక్క చేయటం లేదు గనుకనే ఈ అలలు జీవితాన్ని ముంచేస్తున్నాయి. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితం అనే వాడలో దేవుడు ఉంటే నీకు నెమ్మది, నీ జీవితానికి నెమ్మది. మొదటిది, నీ జీవితంలో అలలు రాకుండా ఉండాలంటే నీ జీవితం అనే వాడలో దేవుడు ఉండాలి. రెండవది, సమూయేలు గారు 2వ గ్రంథంలో నుంచి 22వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో ఒక మాట మనకు కనపడుతూ ఉన్నది. చదవండి. సమూయేలు గారు 2వ గ్రంథంలో 22వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాలు చదవండి. ముత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొన్నను, వరద పార్లు పుర్లు వలె భక్తిహీనులు నా మీదకు వచ్చి నన్ను బెదిరించిగను, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ముల్లులు నన్ను ఆవరించినను. చూడండి, నా శ్రమలో నేను యెహోవాతో మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా ప్రార్థన దేవుడు అంగీకరించెను. ప్రియులారా గమనించండి, నీ జీవితంలో అలలొస్తున్నప్పుడు, నీ జీవితాన్ని అలలు ముంచేస్తున్నప్పుడు, నీ బ్రతుకును అలలు అతలాకుతలం చేస్తున్నప్పుడు నువ్వెందుకు దేవునికి ప్రార్థన చేయటం లేదు? దేవుని వాక్యం చెప్తుంది, మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొన్నను. ఏం అలలవి? మృత్యువు అలలు. ఇంకే నిమిషానైనా చచ్చిపోవచ్చు. అలా ముంచేస్తుంది అనుకోండి. ఈతరానోడు ఏం చేస్తాడు? ఎంత ఈత వచ్చినోడైనా ఆ ప్రచండమైన అలలు చేత మునిగిపోవలసిందే. కానీ ఆ ప్రచండమైన అలలలో, ఆ యొక్క మృత్యువు యొక్క అలలో నేను దేవునికి ప్రార్థన చేశాను. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థన నువ్వెందుకు చేయటం లేదు? నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎన్నో అలలు వస్తున్నాయని నువ్వు బాధపడుతూ కూర్చుంటున్నావే తప్ప ఎందుకు నీవు ప్రార్థన చేయటం లేదు? నీ జీవితంలో అలలు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. నీ జీవితం అనే ఓడలో దేవుడు ఉండాలి, మొట్టమొదటిది. 2, నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. అప్పుడు నీ జీవితంలో అలలు అణచివేయబడతాయి దేవుని చేత. ఏమలలు? 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 నీ జీవితంలో వచ్చిన అలలు ఏమిటవి? ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, అప్పులు, అవమానాలు, ఇవన్నీ కూడా అణచివేయబడాలి అనంటే నీ జీవితం అనే ఓడలో దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలి అనంటే చూడండి, ఇప్పుడు ఒక బాటిల్లో
నిండాగా నీరు ఉందనుకోండి, ఇంకా నీరు పడుతుందా? పట్టదు. ఎందుకని? ఏముంది అక్కడ? ఏముంది? ఆ బాటిల్ ఏముంది? నిండా నీరు ఉందండి, కాబట్టి ఇంకా నీరు పట్టదు. మరి నీ బ్రతుకులో, నీ హృదయంలో దేవుడు ఉండాలంటే మరి నీ హృదయంలో ఏముంది? ఇప్పుడు మార్క్స్ 7వ అధ్యాయంలో మనం చూస్తాం, ఏముంది మన హృదయంలో? 13 రకాల చెడ్డ తలంపులు ఉన్నవి. ఆ 13 రకాల చెడ్డ తలంపులు ఉండే చేత దేవుడు నీ హృదయంలో ఉండటం లేదు. దేవుడు ఉండకపోవటం చేత నీ కుటుంబంలో అలలు నిన్ను అణచివేస్తున్నాయి. దేవుడు ఉండకపోవటం చేత నీ బ్రతుకులో అలలు నిన్ను ముంచెత్తుతున్నాయి. కాబట్టి నీ హృదయములో, నీ కుటుంబములో అలలు పోవాలంటే దేవుడు ఉండాలి. నీ కుటుంబంలో మృత్యువు యొక్క అలలు నిన్ను చుట్టుకున్నప్పటికీ కూడా దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడట? తన ఆలయములో నీ ప్రార్థన అంగీకరిస్తాడు. అలా నీవుంటే, నీ జీవితంలో దేవుడు ఉంటే, అంటే నీ జీవితం అనే ఓడలో దేవుడు ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ప్రార్థన ఉన్నప్పుడు, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. అప్పుడు నీకుండే దుఃఖకరమైన అలలు, నీకుండే బాధకరమైన అలలు, నీకుండే రోదనకరమైన అలలు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడట? చదవండి, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దుఃఖ సముద్రమును దాటి, యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ అలలను, నీ కుటుంబంలో అలలను, నీ జీవితం అలలను దేవుడు అణచివేయాలంటే నీ జీవితం అనే వాడలో దేవుడు ఉండాలి, నీవు ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. అప్పుడు దేవుడు వాటన్నిటినీ ఏం చేస్తాడంట? అణచివేస్తాడో. ఎందుకో తెలుసా? కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 25వ వచనంలో ఎందుకు దేవుడు అలా చేస్తాడు అంటే, ఆయన తుఫాను పుట్టించేవాడు ఆయనే, తరంగములను పైకెత్తేవాడు ఆయనే, తరంగములను అలలను అణగదొక్కేవాడు ఆయనే. ఆయన సెలవీయగా తుఫాను పుట్టును, అది దాని తరంగములను పైకెత్తెను. 29వ వచనం చదవండి. 29వ ఆయన తుఫానును తరంగములు దాని తరంగములో అణగిపోయెను. ఎందుకో తెలుసా? ఆయన చేయగలడు ఇది, ఆయనకే సాధ్యం ఇది. శిష్యులు ఎదురుగా చోటు చూపాడు, సముద్రమా ఆగు, నువ్వు నీ అలలను ఆపక్కడా అన్నాడంటే ఆగిపోగానే ప్రశాంతత వచ్చింది, నెమ్మళంగా వచ్చినది. చూడండి, ఒకేసారి అలన్నీ సముద్రం పైన అలలు ఒకేసారి ఆగిపోయినాయి అనుకోండి, ఎలా ఉంటుంది? సముద్రం నిర్మానుష్యంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. అందుకే నిమ్మళమాయను అని రాయబడింది. అలాగా నీ జీవితము కూడా ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండాలి అనంటే నీ జీవితం అనే వాడలో దేవుడు ఉండేలాగా చూసుకో, నీ కుటుంబంలో ప్రార్థన ఉండేలాగా చూసుకో. అప్పుడు యెహోవా దుఃఖ సముద్రమును దాటించేసి నీ తరంగములు, ఏదైతే నీకున్న కష్ట నష్టాలు, ఇరుకు, ఇబ్బంది, శోధ, వేదన, ఇవన్నీ ఏ అలలైతే ఉన్నవో వాటన్నిటినీ అణచివేసే దేవుడు ఆయన. కాబట్టి ప్రార్థన పూర్వకంగా నీవుండు. నీ అలల గురించి నీవు భయపడకు. అలలు వచ్చినప్పుడే అయ్యో దేవుడు నేనేదో చేస్తున్నాను, అందుకే నాకు ఈ కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, వ్యాధులు, బాధలు పెట్టాడు అని నీకు అర్థం అవటం కోసం అవి పెట్టి ఉండొచ్చు. కాబట్టి వాటన్నిటినీ తొలగించుకోవాలంటే నీవు నీ జీవితం అనే వాడలో దేవుణ్ణి ఉంచుకో. నీ కుటుంబంలో ప్రార్థనను ఎడతెక్కకుండా చేయి. ప్రార్థన ఆయుధము చేత దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. కాబట్టి అట్టి రీతిగా నీవు నడుచుకుంటూ ఇప్పటి వరకు అనేకమైన అలల చేత నీవు నలిగిపోయి ఉండొచ్చు, అనేకమైన అలల చేత నీవు రోధించి ఉండొచ్చు, అనేకమైన అలల చేత నీ కన్నీరు ధారలాగా ప్రవహించి ఉండొచ్చు. ఇప్పుడైనా ఇకనైనా నీ యొక్క జీవితం అనే వాడలో దేవుణ్ణి ఉంచుకో, దేవునికి ప్రార్థన చేయి. అప్పుడు నీ కష్టాలు, నీ ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వ్యాధులు ఇవన్నీ దేవుడు తీసేస్తాడు అంటే నెమ్మది చేస్తాడు, అణచివేస్తాడు. కాబట్టి అట్టి రీతిగా నీ ముందుకు నడుస్తూ ప్రార్థనాపూర్వకంగా
అట్టి అలలన్నిటిని నీవు అణిచివేయించుకునేలాగా దేవుని చేత నీ యొక్క అలలన్నీ, ఆ యొక్క ప్రమాదకరమైన ఆ యొక్క అలలన్నీ కూడా అణచివేయబడిలాగున ప్రార్థన పూర్వకంగా నీవు ముందుకు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ ఈనా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.